UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే గురుగారు. వైష్ణవి. గురుగారు, ఈ నెల వచ్చే వారం కరెక్ట్గా సోమవారం, అమావాస్య, శ్రావణ మాసం 3 కలిపి వచ్చాయి. అంటే శ్రావణ మాసం, సోమవారం, అమావాస్య ఈ కాంబినేషన్ అనేది ఎలా ఉండబోతుంది? ఈ ఈ అమావాస్య విశిష్టత ఏమిటి? తప్పకుండా అమ్మ, దీన్ని సోమామావాస్య అంటారు. సోమ సోమావతి అమావాస్య అని కొన్ని ప్రాంతాల్లో అంటారు. ఉమ్, సోమా అమావాస్య అంటారు. ఉమ్, ఎందుకంటే సోమవారం నాడు ఉమ్, అమావాస్య, ఉమ్, శ్రావణ మాసం, ఈ 3 చాలా విశేషమైన ఫలప్రదములు. ఉమ్, ఈ అమావాస్య రోజు చేసే రుద్ర హోమం ఉమ్, లేదా శ్రీ మహాలక్ష్మి హోమం, ఉమ్, ఈ అమావాస్య ఐశ్వర్య ప్రాప్తికి కమలం పూలతో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి హోమం చేయొచ్చు, చాలా విశేషం. ఉహుం, కమలం పూలతో. ఉమ్, లేదా రుద్రహోమం చాలా విశేషం. ఎటువంటి కష్టాలు ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నా కూడా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. గ్రహశాంతి పరంగా కానివ్వండి, అభివృద్ధి పరంగా కానివ్వండి, ఆరోగ్య పరంగా కానివ్వండి, అపమృత్యు దోషం ఉన్నా, ఏమున్నా సరే అన్ని రకాలుగా కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఉమ్, తర్వాత చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు, దానికి కారణాలు తెలియదు. కొంతమంది మీ ఇంట్లో పితృదేవతల శాపం ఉంది, మీ ఇంట్లో పితృదేవతలు తృప్తిగా లేరు, మీకు పితృశాపం ఉందని ఇలా అనుకుంటూ దానికి చాలా అనేక రకాలుగా పరిహారాల కోసం తిరుగుతుంటారు. అలాంటి వాళ్ళకి ఇది విశేషమైన ఫలప్రదం. ఉమ్, ఈ సోమామావాస్య రోజు పితృదేవతలకు సంబంధించిన పితృదేవతల పేరు మీద చేసే పిండ పితృయజ్ఞం అంటే ఆబ్దికాలు లాంటివి చేయొచ్చు వాళ్ళ పేరు మీద. అంటే మీ కుటుంబాచారాన్ని బట్టి ఉమ్, శ్రాద్ధ తిథి రోజు మీ ఇంట్లో పెద్దలకి ఎలా చేస్తారో అలా ఆ రోజు ఆ పితృదేవతలను స్మరించుకొని వాళ్ళకి దండం పెట్టుకోవడం ద్వారా ఒక తరం, ఒక బ్యాచ్ మొత్తం విముక్తులై మోక్షాన్ని పొందుతారు. ఉమ్, ఉమ్, దీన్ని దర్శి శ్రాద్ధం అంటారు. ఉమ్, అంటే కుటుంబంలో ఉన్న ఈ జనరేషన్లో ఉన్న మొత్తంలో కొంతమందికి శ్రాద్ధాలు అవి సరిగ్గా జరగవు, పిల్లలు లేక, పెట్టేవాళ్ళు లేక, ఉమ్, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. అలాంటి కొన్ని సోల్స్, కొన్ని ఆత్మలు, కొంతమంది పితృదేవతలు మన కుటుంబంలో బాధపడుతూ, దుఃఖపడుతూ, త్రిశంకు స్వర్గంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. అవన్నీ జరుగుతూ ఉంటాయా గురువుగారు? 100%. ఉమ్, మన ధర్మశాస్త్రం చెప్పింది, మన సనాతన ధర్మం చెప్పింది ఒకటొకటి నాసా సైంటిస్టులతో సహా ప్రతిదీ అగ్రి అవుతూ వస్తున్నారు. ఉమ్, మనకు ఎప్పుడో మన చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఉమ్, మన ధర్మం అది, మన వేదం అది, మనం నమ్మాలి, మనం చేయాలి. ఉమ్, వితండనవాదంలోకి వెళ్ళి నమ్మను అన్నవాడికి దాని తాలూకా ఎఫెక్ట్ మీకు ఆలస్యంగా తెలుస్తుంది. దాని తాలూకా ఎఫెక్ట్ ఇబ్బంది పడే విధంగా ఉంటుంది. కాబట్టి పెద్దల మాట విని చెప్పి చేసుకుంటే అక్కడ వాళ్ళకి జీవితంలో డిలే అవ్వకుండా సక్సెస్ అనేది ఆ కుటుంబానికి దొక్కుతుంది. ఉమ్, దర్శి శ్రాద్ధం అని పెడతారు కుటుంబంలో ఉన్న పితృదేవతలందరూ తరింపు చేయటానికి. ఉమ్, అది కూడా చేయొచ్చు. ఇవన్నీ చేయలేమంటే గోశాలకు వెళ్ళి మీ ఇంట్లో ఉన్న పెద్దల పేరు మీద చెప్పి గోవుకి గ్రాసం పెట్టడం, గోవుకి దాణా పెట్టడం, గోవుకి నమస్కరించడం, గోవుకి ప్రదక్షిణం చేయడం కూడా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఉమ్, లేదా మీ ఇంట్లో చనిపోయిన మీ తండ్రి గారు కానీ, మీ తాతగారు కానీ, మీ తల్లి గారు కానీ, ఇంకెవరైనా వాళ్ళని తలుచుకొని ఒక చెంచాడు నీళ్లు ఉద్ధరణ కూడా వాళ్ళకి తర్పణంగా వదిలినా కూడా ఉమ్, వాళ్ళు బ్లెస్సింగ్స్ అనేవి అద్భుతంగా ఉంటాయి. పితృదేవతల అనుగ్రహం కావాలి. ఒక కుటుంబం అభివృద్ధి చెందడానికి దేవతా అనుగ్రహం ఎంత అవసరమో ఉమ్, పితృదేవతల అనుగ్రహం కూడా అంతే అవసరం. ఉమ్, నేను కేవలం దేవుడు పూజలే చేస్తూ ఉంటాను, పితృదేవతలను విస్మరిస్తానంటే దేవుడు కూడా ఒప్పుకోడు. ఉమ్, సో పితృదేవతల్ని సంతృప్తిపరచాల్సిందే, దేవతల్ని తృప్తిపరచాల్సిందే. పితృదేవతలు అనేసరికి చాలా మంది ఎలా అంటే, కొన్ని మీరు ఇందాక చెప్పారు వితండవాదం అనేది చాలా ఫ్యామిలీస్ లో కనబడుతూ ఉంటుంది అని చెప్పేసి, నేను కూడా నా కళ్ళతో చాలా మందిని చూశాను. అంటే ఇంకా వాళ్ళే లేనప్పుడు ఇవన్నీ అవసరమా అని చెప్పేసి కొంతమంది వదిలేస్తూ ఉంటారు. కొంతమంది చాలా నియమ నిష్టలతో తాత ముత్తాతలకు కూడా చేసేవాళ్ళు ఉన్నారు.
కాకపోతే ఏంటంటే గురువుగారు ఇలా వితండవాదం చేసే వాళ్ళకి డెఫినెట్ గా వాళ్ళ తాలూకు అంటే శాపాలు శాపాల సంగతి పక్కన పెట్టండి, మీరు వాళ్ళ ఫ్యామిలీ డెవలప్మెంట్ ఎలా ఉంది, ఆ కుటుంబంలో ఏమైనా అర్ధాయుష్ మరణాలు జరుగుతున్నాయా, ఆ కుటుంబంలో అభివృద్ధి మగపిల్లలు అంటే వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ కుటుంబం ఎలా డెవలప్ అవుతోంది, వంశం వృద్ధి పొందుతోందా అనేది చూసుకుంటే అర్థమైపోతుంది మనకి. మనం వాదించక్కర్లా, ఏదైనా వాళ్ళ కుటుంబంలో జరిగే అంతే వాళ్ళకే జరుగుతుంది అది. ఖచ్చితమైన నిర్ధారణ సో ఖచ్చితంగా ఒక కుటుంబం అభివృద్ధిలోకి రావాలి, వంశాభివృద్ధి జరగాలి, గోత్రాభివృద్ధి జరగాలి, ఈ కుటుంబం 10 మంది 50 మంది 100 మంది పెరగాలి. ఒక్కొక్కరికి ఇప్పుడు 4 అన్నదమ్ములు ఉన్నారండి, 4కి 3 పిల్లలు ఉన్నారంటే ఆ కుటుంబం ఎంతమంది అయ్యారు, 12 మంది అయ్యారు కదా. అట్లా కుటుంబం అభివృద్ధి చెందాలి, పిల్లా పాపలతో కలకాలం హాయిగా ఉండాలి, ఆడపిల్ల మగపిల్లలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆడపిల్లలు మంచిగా మంచి అత్తగారి ఇళ్ళకి వెళ్ళి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని సుఖంగా ఉండాలి, సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో. అలాగే మగపిల్లలు వంశాభివృద్ధి జరిగి వాళ్ళ కుటుంబం వాళ్ళ వంశాభివృద్ధి జరగాలి అంటే పితృదేవతల అనుగ్రహం కావాల్సిందే. దీనికి మరి ఎలా అంటే ఈ అమావాస్యకి దీనికి ఏంటి గురువు గారు సంబంధం? ప్రతి అమావాస్యకి ఉంటుందమ్మా, ప్రతి అమావాస్యకి పితృదేవతలకి ప్రతి అమావాస్యకి చేయాల్సిందే. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, అసలు సనాతన ధర్మం పాటించే మా బోటి వాళ్ళకి ఏం చెప్తుందంటే ప్రతిరోజు పితృతర్పణం ఇవ్వాల్సిందే, ప్రతిరోజు పితృతర్పణం ఇవ్వాల్సిందే. పితృదేవతలు మధ్యాహ్నం అవగానే వచ్చి గుమ్మంలో ఉంటారట, వీడేమన్నా ఒక చెంచా నీళ్లు పోస్తాడేమో చూద్దామని. వీళ్ళు తలుచుకొని కూడా తలుచుకోరు, ఆ 12ంటికి వీడు టీ తాగుతున్నా కాఫీ తాగుతూనే ఉంటాడు, లేకపోతే భోజనం చేస్తూనే ఉంటాడు, చీ అని వెళ్ళిపోతారు. అది కూడా ఒక రకమైన వాళ్ళకి ఇప్పుడు దానికి పరిహారంగా అమావాస్య రోజు చేయలేని వాళ్ళు అమావాస్యకి చేసుకోవచ్చు, ప్రతి అమావాస్యకి చేయని వాళ్ళు సంవత్సరానికి ఒకసారి చేసుకోవచ్చు, సంవత్సరానికి ఒకసారి చేయని వాళ్ళు కూడా ఇలాంటి విశేషమైన రోజుల్లో ఇవాళ రేపు మీడియాలో అందరూ చెప్తున్నారు కాబట్టి దీన్ని వినియోగించుకొని పితృదేవతల అనుగ్రహం కోసం మీరు గోశాలకు వెళ్ళి గోసేవ చేయొచ్చు, లేదా ఒక బ్రాహ్మణ్ణి పిలిచి మీ పితృదేవతల పేరు మీద వాళ్ళకి ఏమన్నా దానాలు ఇవ్వచ్చు. శక్తి కొలది ఇదే చేయండి అని చెప్పట్లా, ఇది చేస్తేనే బాగుంటారని చెప్పట్లా, చేస్తే బాగుంటుంది చేయండి, మీ పితృదేవతలే మీ వంశమే మీ కుటుంబం వృద్ధి పొందుతుంది, తప్పకుండా చేయండి. చాలా బాగుంది గురువు గారు. అంటే ఇలాంటి విషయాలు నిజంగా నాకు కూడా చాలా కొత్తగా ఉంది ఈ విషయం తెలుసుకోవడానికి. ఎప్పుడు అంటే ఇలాంటి విషయాల గురించి నాకు అవగాహన లేదు, కానీ మీరు చెప్తే నిజంగా ఎంత ఉంటుందా, దీనివల్ల ఇంత ఫలితం పొందొచ్చా, నిజంగా ఇలా చేస్తే ఇలా ఉంటుందా అనేది చాలా చక్కగా వివరించారు. నమస్తే గురువు గారు.